హాయ్ బ్రో. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. భయ్య ఎలా అనిపించింది ఆయుధ పూజ సాంగ్? అసలు నిజంగా భయ్య ఆయుధ పూజ అంటే నేను ఇప్పుడు బండ్లకి పూజలు చేయడం చూసినాను, ఇంకా ఎవరైనా దేవుళ్ళకి పూజలు చేయడం చూసినాను. ఆయుధాలకు పూజ ఏంటి భయ్య? అసలు చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, 5,000 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు వరకు వచ్చినట్లు ఉండి కొంతమంది ఆంధ్ర వాళ్ళ వీటితో కంపేర్ చేశారు. ఒక్కొక్కటి చెప్తున్నాను, కింద పైన మూసుకోండి, అర్థం అవుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ సాంగ్ అసలు చూస్తున్నాను సేపు కూడా ఇప్పటికి 8 టైం చూశాను భయ్య. ఇప్పటికి 8 టైం చూసినాను. అంత బాగుంది అనమాట. సో వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ ఆయుధ పూజ అనేది అసలు చాలా అద్భుతం అనమాట. అసలు ఆ లుక్స్ ఏంటి, ఆయన పవర్ఫుల్, అసలు ఆ బాడీ కానివ్వండి వేరే లెవెల్ అనమాట. ఇక పాన్ ఇండియా ఇప్పుడు వరకు వచ్చినటువంటి సినిమాలు అన్నీ పక్కకి జరగాల్సిందే. ఈ సినిమాతో ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఎన్టీఆర్ పాన్ ఇండియా వరల్డ్ స్టార్ ఆల్రెడీ. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాతో ఇంకా హాలీవుడ్ మూవీస్ కూడా పడిపోతాయి అనమాట. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఒక్క రోజులోనే 1000 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. ఒక్క రోజులోనే 1000 కోట్లు ఖచ్చితంగా అయితే క్రాస్ చేస్తాయి. ఆయుధ పూజ సాంగ్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా? అదే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అరే ఇది మొబైల్లోనే ఇయర్బడ్స్ పెట్టుకొని డాల్బీ అట్మాస్లో వింటుంటేనే ఒక విధంగా ఉంది. ఇంకా ఒరిజినల్గా అసలు థియేటర్లో చూస్తే ఎట్లా ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంది భయ్య. అసలు నిజంగా అసలు కళ్ళు మూసుకుని వింటుంటే కానీ అసలు ఏద్దాం అనమాట. అసలు ఇక హైదరాబాద్ బిర్యానీ ఎట్లా ఉంటుందో అట్లానే మన ఆయుధ పూజ చూస్తుంటే అట్లా ఉందన్నమాట. ఆయుధాలు అసలు ఆ లుక్స్ కానివ్వండి, అసలు ఆ ఎలివేషన్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, అసలు బాబోయ్ అసలు చెప్పుకునే అసలు మైండ్ బుర్ర పాడైపోతుంది. చెప్తున్నాను ఖచ్చితంగా. ఫస్ట్ డేనే 1000 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. చెప్తున్నాను కదా. ఓకే బట్